హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రైతు లేనిదే రాజ్యం లేదు, సమాజం లేదు, జీవనమే లేదు. కనుక ఆ రైతు సంక్షేమం కోసం ఎంత చేసినా తక్కువే. కాకపోతే ఆ రైతుకి ఏమి ఇవ్వాలా, ఎక్కడ ఎలా చేయాలని తెలిసినటువంటి నాయకుడు, కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అధికారంలో ఉంటే రైతులు బాగుపడతారు. రైతు వ్యవసాయ క్షేత్రాలు బాగుంటాయి, వాళ్ళు గిట్టుబాటు ఉంటే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే ఈరోజు మన జయరామన్న గారికి ఒక మంచి చేయాలని ఆలోచన ఉంటుంది, ఆ రైతులకు ఎంతో చేయాలని ఒక ఆసక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు, ఆ ఎమ్మెల్యే గారు పోయి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆయన యాక్సెప్ట్ చేస్తే మనకు జరుగుతుంది. అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే ఏం చెప్పినా ఇన్నా కూడా మనకు చేస్తున్నారంటే కమిట్మెంట్. ఒక విషయం చెప్తాను నేను. ఇందాక గత ప్రభుత్వంలో మనకు వైకుంఠ ఏకాదశి వచ్చింది. అంటే వైకుంఠ ఏకాదశి అంటే మనం అందరూ వెంకటేశ్వర గుడికి ఈ దారి నుంచి ఆ దారి నుంచి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక సెట్టింగ్ వేసేసి వెంకట స్వామిని ఇంట్లో కూర్చోబెట్టి అక్కడే దర్శనం చేసుకొని వైకుంఠ దర్శనం చేసామని చెప్పి ప్రభుత్వం చేశారు. అంటే దేవుడిని ఇంటికి పంపించాం. ఇలాంటి మనం వీడియో చూసాం, అందరూ లైవ్ లో ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడే. ఆయన ఒక ముఖ్యమంత్రి, దాదాపు 3-4 సార్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీనగర్ అందరూ కూడా దేశంలో కూర్చోవచ్చు. ఒక ప్రధానమంత్రి పిఎం కిసాన్ రైతుల కోసం చెప్తుంటే అదే రైతులతో ఎండలో మన మీద ఎండలో కూర్చొని కమిట్మెంట్ రైతుల్లో కలిసి చూస్తున్నటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఉంది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కుర్రాలు డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. నేను ఒక విషయం చెప్తాను, సైంటిస్టులను పొగుడతాం లేదా ఏదో నాయకులను పొగుడతాం, కానీ నేనైతే ఖచ్చితంగా నేను ఒక రైతు బిడ్డగా, నేను ఒక రైతును పొగడాలి. ఎందుకంటే ఎటువంటి జీవన విషయంలో ప్రకృతికి అనుసంధానమైనటువంటి రైతు ఏ సంవత్సరంలో, ఏ కాలంలో, ఏ నెలలో, ఏ కాలంలో ఏ పంట వేయాలి, ఎప్పుడు ఏ మందు కొట్టాలనేటువంటి నిజమైన సైంటిస్ట్ రైతు. ఆ రైతు తెలుసు ఏ పంట వేస్తే వస్తుందో. అటువంటి పంట పండించిన రైతుకి కష్టాలు మనం గుర్తించి వాళ్ళు సాయం చేస్తే విప్లవాత్మక మార్పులు చేస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు నేను చదివాను 2025-26 ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క బడ్జెట్ లో రైతుల కోసమే ప్రత్యేకమైన ఫండ్స్ పెట్టి వాళ్ళ విప్లవాన్ని మార్పులు తీసుకొచ్చే శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇది నిజం. రానున్న రోజుల్లో భూమి సార్వత శక్తి అయితేనేముంది, ప్రకృతి పరమైనటువంటి మన సైనిక ఎరువులతో, అంటే మందులతో కాకుండా సహజసిద్ధమైన ఎరువులతో రైతులకి బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులతో రైతుల పట్ల ఆకర్షితయ్యే విధంగా విప్లవమైన మార్పులు తెస్తామన్నారు నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడు రానున్న రోజులు రైతులే ముందు నాకు ఉంటుంది. అలాగే మనం విషయం చెప్తాం, మన రైతు బిడ్డ, మన బీసీ మన గుమ్మ జయరామన్న కూడా ఈ వచ్చిన 1213 వేలలో ఈ గుండెగల్లో ఏ సబ్జెక్ట్ అయితే ఏముంది, ఏ రైతులు అయితే ఏముంది, లేదా రోడ్లు, లేదా భూమి పూజ, లేదా మున్సిపాలిటీ పల్లెల్లో కానీ ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యం బాగలేక అనారోగ్యంతో అప్పుడు బాగాయిపోయి చూపించుకొని చనిపోయిన తర్వాత బతికిన వాళ్ళకు కూడా సీఎం శక్తి కింద డబ్బులు పెట్టించి కోట్లతో శక్తి తెప్పించిన నియోజకవర్గం మన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన జయరామన్ చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తీసుకొని ఆ డబ్బు అప్పుడు కట్టుకున్నారంటే జీవిస్తారు. అలాగే పెన్షన్లు, ఆ పెన్షన్ అమ్మఒడి అంటే క్షమించాలి, తల్లికి వందనం అంటే ఏం చదువుకోవడం మాకు అర్థం కాదు. మా వార్డు అయితే 350 మంది అయితే 45 లక్షలు కేవలం మా వార్డుకు వచ్చిన డబ్బులు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు ఆరోగ్య డబ్బులు. కానీ ఒకటి నిజం, మన అందరికి అన్ని తెలుసు, అన్ని తెలుగుతాయి. కానీ కమిట్మెంట్ ఎప్పుడు ఏ సమయంలో చేయాలనే కమిట్మెంట్ చేసిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు. తల్లికి వందనమ్మ ముందు చేస్తే వాడుకుంటారనే ఉద్దేశంతో కరెక్ట్ స్కూల్ ఓపెన్ చేసిన 1 రోజు 2 రోజులు చేస్తే ఆ డబ్బులను కూడా స్కూల్ ఫీజు కట్టారు. అదే కూడా ఇప్పుడు కూడా మనం పింఛన్ ఎంతమంది ఉంటే అంతమంది కూడా పింఛన్లు. ఈ రోజు పండుగ వాతావరణం, నిన్ననే రోజు పండుగ వాతావరణం ఉంది. మన చెట్టు కంపెనీ, పింఛన్లు కంపెనీ, తర్వాత సొసైటీ మార్కెట్ యార్డు, తర్వాత ఈరోజు పిఎం కిసాన్, తర్వాత అన్నదాత సుఖీభవ. సోదరులారా, మంచి ప్రభుత్వం ఉన్నాం, కానీ మనం కృతజ్ఞత కన్నా మనకి మంచి నాయకులకు సపోర్ట్ చేసే బాధ్యత మన అందరికీ ఉంది. గత ప్రభుత్వం కాకుండా కమిట్మెంట్ మనలో ఒకడు అన్న చెప్తాడు, కొట్లాడకండి, ఏమన్నా నా దగ్గర కానీ ఎక్కడైనా గొడవ పడకండి, నువ్వు ఇంటికి వచ్చి నన్ను ఎమ్మెల్యేని నేనున్నా, నేను ఒకని అంటే నేను నాయకుడు కాదు, మీలో నేను కూడా ఒక నాయకుడు చెప్పే నాయకుడే కావాలి మనకు.
అక్కడే వచ్చిన నాయకులు కాదు. అటువంటి కమిట్మెంట్ ప్రభుత్వంలో మనం ఉన్నాం కనుక మీరందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన గుంటగల్ అసెంబ్లీలో ఉన్నటువంటి గుమ్మడి కార్యక్రమానికి మరి ఇంకా నాయకత్వం అందరూ కూడా మనందరూ కూడా నాయకత్వం సపోర్ట్ ఉండాలి. ముందు కాదు కదా, ఎప్పుడైతే ప్రభుత్వం ఏ ఒక చిన్న సొసైటీ మున్సిపాలిటీ కానీ ఎంపీటీస్ కానీ మనమందరూ ఖచ్చితంగా కలిసి చట్టజాత విధంగా కార్యకర్తలుగా సైనికులుగా పనిచేస్తారని చెప్పి